మనం ఇప్పుడు అనుపుకు వచ్చాం. అనుపులో ఎంతో చారిత్రకమైన విషయమైన బుద్ధుడి యొక్క కుస్తీ చోటుకి వచ్చాము. ఇది పెద్ద కుస్తీ చోటు అంట అండి. చూడండి, ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతారంటే ఆ కుస్తీ జరిగేవారు. పాతకాలంలో యుద్ధాల సమయంలో రాజులు కుస్తీలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఒకసారి మనం చూసేద్దాం రండి. ఇదిగోనండి, ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇక కుస్తీ జరుపుకునే వాళ్ళంట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ యొక్క ఈ మొత్తం ప్రదేశం యొక్క ఇప్పుడు ఏరియా ఇచ్చారు. 16.46 into 13.72 meters అంట అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. నిజానికి ఇదే అండి ఎంట్రన్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇంకా కుస్తీ పోట్లు ఎలా చెప్తారో, ఎలా ఉంటాయి లోపల. ఒక పెద్ద కుస్తీ మైదానం ఉంది చూడండి. ఇక్కడ కుస్తీ పోటీ జరుగుతూ ఉంటే అక్కడ నుంచి ప్రజలందరూ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ పైన మెట్లు ఉన్నాయండి. ఆ పైన రాజులు అలా విఐపి గెస్ట్లు కూర్చొని ఇక్కడ జరిగే ఒక యుద్ధాన్ని కుస్తీని చూసి ఆనందిస్తారు. ఇప్పుడు మెట్లకి పోతున్నాం. ఆ కాలంలో అక్కడ రాజులు కూర్చొని ఇక్కడ యుద్ధం చూసేవాళ్ళండి. ఒక మెట్లకి వాళ్ళ సింహాసనాలు ఎలా ఉంటాయో చూసేద్దాం. కొంచెం పైకి అయితే వచ్చేసామండి. కానీ వాళ్ళు ఆడంగా చెప్తున్నాడు పైకి వెళ్ళడానికి. ఇంకా మన వల్ల గాలికి ఏడుదాకా వచ్చేసాం. ఇక్కడ రాజులు ఇంకా విఐపి గెస్ట్లు కూర్చొని ఆడ కింద యుద్ధాన్ని చూసేవాళ్ళు. ఆ యుద్ధాన్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంకా అంటే అలా టైం పాస్ అయ్యేది వాళ్ళకి. ఇంకా అలా యుద్ధాలు కూడా ఇక్కడ నేర్చుకోవాలి, యుద్ధ నైపుణ్యం, యుద్ధ నీతులన్నీ. ఇంకా ఇంత పైకి అయితే వచ్చేసామండి. ఈ ప్రాంతంలో అంటే మంత్రులు, ఇంకా మినిస్టర్స్, వాళ్ళ అడ్వైజర్స్, సేనాపతులు కూర్చునే వాళ్ళంట. మళ్ళీ రాజులు కూర్చునేది పైన అంట అండి, రాజులు కూర్చునేది. ఒకసారి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చూద్దామా. ఎంత కష్టమైనా వచ్చేసామా. ఇంకా చూడండి, ఇక్కడ రాజులు ఇంకా మన మెయిన్గా బుద్ధుడు కూర్చునే వాళ్ళు. ఇంకా ఆ మైదానంలో చూసే యుద్ధం, ఇంకా అలా సాహసాలు, యుద్ధ నీతిని చూసి ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ యుద్ధ దేవుడు అక్కడ శిల్పం ఉండేది. కానీ చాలా వేల సంవత్సరాలు అయ్యే కొద్దీ ఇంకా శిల్పం ఎరగడం అయింది. ఇంకా శిల్పం కూడా నశించిపోయింది. ఓన్లీ కాళ్ళు చేతులు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇలా కుస్తీలు చేసుకొని వాళ్ళ యుద్ధానికి నైపుణ్యం పెంచుకొని యుద్ధ శత్రువులతో బాగా ఫైట్ చేసేవాళ్ళండి. ఇదే మన అనుపుకు వచ్చిన కుస్తీ ట్రిప్. ఇది ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి.